హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో నేను అమ్మపల్లి టెంపుల్ని విజిట్ చేశాను. మీలో ఎంతమంది ఈ టెంపుల్కి వెళ్ళారు అనేది నాకు కామెంట్స్లో చెప్పండి. అంతేకాకుండా నేను అక్కడ కట్టుకెళ్ళిన శారీ ఎలా డిజైన్ చేసుకున్నాను, కొంచెం షాపింగ్ కూడా చేశాను, అది కూడా మీకు యాడ్ చేస్తాను. ఈ టెంపుల్కి నేనైతే ఫస్ట్ టైం వెళ్తున్నాను. ఇది శంషాబాద్కి దగ్గరలో ఉంది. మేమున్న ఏరియాకి ఇది మాకు చాలా 1 అవర్ పైనే పట్టింది. కానీ ఈ టెంపుల్ మాత్రం చాలా బాగుంది. మేము చాలా అంటే 12:30 అరౌండ్ 1 ఆ టైంలో వెళ్ళాం. కానీ ఈవినింగ్‌లో వెళ్తే నాకెందుకో చాలా ప్లెజెంట్‌గా ఉంటది అని చెప్పి అనిపించింది. ఇది చాలా ఓల్డ్ టెంపుల్ అంట. నేను ఇలానే యూట్యూబ్ వీడియోస్‌లో చూసి వెళ్ళాను. నాకు మాత్రం చాలా నచ్చింది. మీకు ఎప్పుడైనా వీలు కుదిరితే ఈ టెంపుల్‌ని విజిట్ చేయండి. చాలా ఓల్డ్ టెంపుల్ కదా! చాలా బావుంది. అండ్ నెక్స్ట్ వచ్చి మీలో ఎంతమంది ఇంకా ఏదైనా హైదరాబాద్‌లో టెంపుల్స్ ఉన్నాయేమో ఇలాంటి ఓల్డ్ టెంపుల్స్ అనేది నాకు కామెంట్స్‌లో చెప్పండి ఎవరైనా వెళ్ళి ఉంటే. నేను ఇక్కడికి ఈ శారీని కట్టుకొని వెళ్ళాను. ఈ శారీ మంగళగిరి శారీ. అయితే నాకు అలానే స్టిచ్ చేయించుకోవడం ఇష్టం లేక బ్లౌజ్ ఇలా నెట్టెడ్‌లో తీసుకున్నాను. దాంట్లో వచ్చిన ఫ్లవర్స్‌ని యూజ్ చేసి ఇలా శారీ అంతా ఫ్యాబ్రిక్ పెయింట్ చేశాను. అంతేకాకుండా దీంట్లో వచ్చిన క్లాత్‌ని నేను లైనింగ్‌గా యూజ్ చేశాను ఆ నెట్‌లో. ఇది కంప్లీట్ వీడియో అంతా నేను అప్లోడ్ చేశాను. మీకు కావాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. వాచ్ చేయండి. మనం చాలామంది మంగళగిరి శారీస్ తీసుకుంటున్నాం కదా ఇప్పుడు. ఇది నేను చాలా కాలం క్రితం తీసుకున్నాను. బట్ మీకు పిక్చర్ యాడ్ చేయడం కుదరలేదు. నేను షాపింగ్‌కొచ్చానని చెప్పాను కదా! ఇలాంటి లేసెస్ కోసమే నేనొచ్చాను. ఇక్కడేంటంటే లేసెస్, బీడ్స్ అన్నీ దొరుకుతాయి. ఇవి ఎక్కడ అయినా సరే మనకి ఈజీగా ఇప్పుడు మెటీరియల్ షాప్స్‌లో దొరుకుతున్నాయి. నేనైతే మాత్రం ఒక శారీని డిజైన్ చేసుకున్నాను. ఆ శారీకి లైట్‌గా అనిపించింది పళ్ళులో. సో, అందుకే ఈ శారీ కూడా చాలా లైట్ వెయిట్. సో, టాజిల్స్ ఏస్తే శారీ కొంచెం ఇలా బ్యాక్ పళ్ళులో కొంచెం ఇలా హ్యాంగ్ అవుతున్నట్టు ఉంటదని చెప్పి నేను శారీ ఆల్రెడీ కట్టేసుకున్నాను. కట్టుకున్న తర్వాత ఇలాంటి బీడ్స్ నేనిప్పుడు చూపిస్తున్నాను కదా! ఒక చిన్ని చిన్ని బీడ్స్ సేమ్ కలర్ దొరకలేదులే. నాకు డ్రాప్ షేప్ కొంచెం నియర్ బై దొరికింది. అవి పర్ల్స్ తీసుకున్నాను. తీసుకొని మనం నాట్ వేసిన తర్వాత ఇది సూపర్ నెట్ శారీ కాబట్టి మనకి ఈజీగా ఇలా బయటకొచ్చేస్తుంది. అందుకోసం నేను ఇలా చిన్ని బీడ్ వేశాను. మీరు కూడా ఏదైనా సేమ్ కలర్ ఉన్నా పర్లేదు బ్యాక్ సైడ్‌కి వెళ్ళిపోతది. నేను గోల్డ్ కలర్ బీడ్ ఉంటే అది వేశాను. వేసి మనం కింద నుంచి పైకి తీసుకోవాలి. తీసుకొని తర్వాత పర్ల్ వేసుకోవాలి. మళ్ళీ బీడ్ వేసుకొని తర్వాత పర్ల్ మనం కొనుక్కున్న బీడ్స్‌ని బట్టి నేనైతే 3 వేశాను. 2 లైన్స్ కొన్నాను. 3 వేసి తర్వాత మనం నాట్ వేసేసుకోవడమే. అలా వేసుకుంటే ఏమైందంటే శారీ అంతా కొంచెం లుక్ వచ్చింది. మనం ఇంకొంచెం నేను 2 ఇంచెస్ పెట్టి వేశాను. 2 ఇంచెస్ కాకుండా 1 ½ ఇంచ్ పెట్టుకుంటే ఇంకొంచెం దగ్గరగా వచ్చాయి. బట్ నేను 2 లైన్స్ సరిపోతాయేమో అని అవే తీసుకున్నాను కదా! మిగతా బీడ్స్ అయితే ఉన్నాయి గానీ ఇంక మళ్ళీ వెళ్లి తేవడం కుదరదని చెప్పి నేను ఇలానే ఈ 2 ఇంచెస్ గ్యాప్‌లోనే పెట్టి వేసేసాను. ఈ బ్లౌజ్ డీటెయిల్స్ అంతా మీకు క్లియర్‌గా ఈ శారీని ఎక్కడ తీసుకున్నాను, ఎలా తీసుకున్నాను అనేది అప్లోడ్ చేశాను. అది కూడా మీకు డీటెయిల్డ్‌గా లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీరు కావాలనుకుంటే చెక్ చేయండి. ఇలా వేసేసిన తర్వాత మనం ఇక్కడ నాట్ వేయడం కుదరదు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఇది పైకి ఎలా తీసుకోవాలంటే మనం వేసిన చిన్ని బీడ్‌ని వదిలేసి తర్వాత ఈ పైన ఏవైతే బీడ్స్ వేసామో ఆ అన్నిటిలోంచి ఈ నీడిల్‌తో థ్రెడ్‌ని పైకి తీసుకోవాలి. సో, అప్పుడు మనకి స్ట్రాంగ్‌గా ఉంటది, ఊడిపోదు. ఇలా చేయడం వల్ల ఏంటంటే కింద బీడ్ ఉంది కదా! అది మనకి గ్రిప్ ఇస్తదనమాట ఇలా వేసుకోవడం వల్ల. ఎక్కువగా కిందకి దారం ఉందనుకోండి, ఈ బీడ్‌ని లాగి తర్వాత ఇలా వేసుకోండి. వేసుకొని పైనుంచి నీడిల్ కిందకి దింపేసి నాట్ వేసుకోవడమే. అంతే ఇది చాలా ఈజీ. మీరు ఒక్కసారి ట్రై చేయండి. ఈజీగా అర్థమైపోతది. నేను చేసిన వీడియో మీరు కొంచెం స్లోగా చూస్తే ఇంకా క్లియర్‌గా అర్థమైపోతది. వేసిన తర్వాత మనకి లుక్ ఇలా వస్తది. మీరు ఇంకా కావాలనుకుంటే పొడవుగా వేసుకోవచ్చు. ఇంకా చాలా టైప్స్ వేసుకోవచ్చు. ఇలాంటివి చాలా డిజైన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. నేను కొన్ని డిజైన్స్‌ని మీకోసం యాడ్ చేస్తాను. మీరు కావాలనుకుంటే వాటిని రిఫరెన్స్‌గా తీసుకొని మీకు కావాల్సిన బీడ్స్ కొనుక్కొని మీ శారీస్‌కి మీరు వేసుకోవచ్చు. యాక్చువల్‌గా నేను దీనికి థ్రెడ్ వేద్దాం అనుకున్నాను. బట్ థ్రెడ్స్ వేస్తే అన్ని శారీస్‌కి టాజిల్స్ సేమ్ అయిపోతున్నాయని చెప్పి ఇలా బీడ్స్ ట్రై చేశాను. కానీ ఈటిల్లో నాకు కలర్స్ దొరకలేదు. కాబట్టి నేను ఇలాంటివి బీడ్స్ తీసుకొని జస్ట్ కింద హ్యాంగింగ్ లాగా కొంచెం వెయిట్ కోసమే కదా నా పర్పస్. అందుకోసమని చెప్పి ఇలా వేసేసాను. ఇలా వేసిన తర్వాత శారీకైతే నేను లుక్ ఏదో వెయిట్ కోసమనే వేశాను గానీ లుక్ మాత్రం చాలా వచ్చింది. ఇలాంటివి కొన్ని కొన్ని మీరు పర్చేస్ చేయకుండానే ఈజీగానే రెడీ చేసుకునే టిప్స్ అండ్ ట్రిక్స్ మీకు నెక్స్ట్ వీడియోలో చాలా ఐడియాస్ నేను షేర్ చేస్తాను.
మీకు గనుక ఇంతవరకు నా వీడియోని వాచ్ చేశారంటే ఎంతో కొంత నచ్చే ఉంటుంది కదా! వీడియోని పాజ్ చేసి ఒక్క లైక్ ఇచ్చి వీడియోని కంటిన్యూ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నాకు ఎంకరేజ్‌మెంట్‌గా ఉంటది. వీడియో యూజ్ అయ్యే వాళ్ళకి షేర్ అవుతుంది. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా! మొత్తం ఫినిష్ అయిన తర్వాత ఇలా ఉన్నాయి. నాకు ఈ టాజిల్స్‌కి 80 రూపీస్ ఏమో పడింది. ఫుల్‌గా కట్టుకుంటే శారీ ఇలా ఉంది. నేను బ్యాక్ సైడ్ కూడా డిజైన్ చేశాను. అది కూడా ఏంటంటే చిన్నగా బోర్డర్ మిగిలిపోతే ఆ బోర్డర్‌ని జాయిన్ చేయించి రౌండ్‌గా కట్ చేసి దాంతోనే నా దగ్గర ఉన్న మెటీరియల్‌తోనే ఈజీగా బ్యాక్ సైడ్ కూడా ఒక డిజైన్ చేశాను. అది ఎలా చేశానంటే ఈ బ్లౌజ్‌ని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకునే చేశాను. నేను ఇందాక చెప్పాను కదా! అదే ఈ డిజైన్. ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు. నేను చిన్ని పీస్ మిగిలితేనే చేశాను. మీరు డీటెయిల్డ్ వీడియో కావాలంటే లింక్ కామెంట్స్‌లో ఉంటది. డిస్క్రిప్షన్‌లో ఉంటది. ఒకసారి చెక్ చేయండి. ఫ్రంట్ పార్ట్ అయితే నేను ఈ ఈ టైప్‌లో డిజైన్ చేసుకున్నాను. బ్యాక్ పార్ట్ అయితే మీరు చూసారు కదా! అలా డిజైన్ చేశాను. మనం ఇలాంటి బీడ్స్‌వి ఇలాంటివి తీసుకోవాలంటే చాలా ఎక్కువవుతాయి అనుకున్నప్పుడు, మనం ఈ టైప్‌లో చాలా టాజిల్స్‌ని మనమే ఓన్‌గా రెడీ చేసుకోవచ్చు. నేను ఈ చూపించే ఈ రిఫరెన్స్ పిక్చర్స్‌తో మీరు బయట మెటీరియల్ తీసుకొని మీరే మీ శారీకి గాని, బ్లౌజ్‌కి గాని, చున్నీకి గాని ఎక్కడైనా సరే ఎలా కావాలంటే అలా డిజైన్ చేసుకోవచ్చు. అలా వద్దు అనుకుంటే మనకి ఇలాంటి లేసెస్ కూడా దొరుకుతున్నాయి. ఇలా లేసెస్ కూడా మనం వేసుకోవచ్చు. అలా కాకుండా ఈ పైప్ టైప్‌లోనే పెద్ద పెద్ద పైప్స్ కూడా దొరుకుతున్నాయి. అలాంటి పైప్స్‌తో కూడా చాలా డిఫరెంట్‌గా వేసుకోవచ్చు. అలాంటి పైప్స్‌తో వేసింది నేను ఆల్రెడీ ఒకటి చేస్తున్నాను. మీకు కంప్లీట్ వీడియో అంతా మీకు ముందు ముందు వీడియోస్‌లో అప్‌లోడ్ చేస్తాను. ఇలానే మనం బ్లౌజెస్‌కి కూడా వేసుకోవచ్చు. సెల్ఫ్ కలర్ వేసుకున్నా చాలా బావుంటాయి హ్యాండ్స్ దగ్గర. ఇప్పుడు అందరూ రెగ్యులర్‌గా బీడ్స్ వేసుకుంటున్నారు కదా! నేను వేసినట్టు కొంచెం దగ్గరగా ఇలాంటి డిజైన్ ఉంది. ఇలా నెట్‌తో కూడా నేను ఒక శారీకి ఆహ్, బ్లౌజ్‌కి ట్రై చేస్తున్నాను. అది కూడా మీకు కమింగ్ వీడియోస్‌లో వస్తుంది. ఈ వీడియో మీకు ఎంతో కొంత యూజ్ అయ్యే ఉంటది కదా! మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.